ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యొక్క డ్రీమ్ జాబ్ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్లో జాయిన్ అవ్వటం. అది లార్జ్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ టీసీఎస్ అని, ఇన్ఫోసిస్ అని, ఓకే, ఎసెంచర్ అని, విప్రో అని, హెచ్పి అని, ఐబిఎం అని, ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లార్జ్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఉన్నాయి మన ఇండియాలో. సో వీటిల్లో ఎక్కువగా వర్క్ చేయాలని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా బెనిఫిట్స్, పర్క్స్, ఇన్సెంటివ్స్ అని రకరకాలుగా మనకి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుందని ఇంకొక రీజన్. బట్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి అయితే చాలా యూస్ఫుల్ అండి. ఎంఎన్సీ కంపెనీస్ అయితే మాత్రం, లార్జ్ ఎంఎన్సీ కంపెనీస్ ఆల్రెడీ మీకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండి, రిలవెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి, ఏదో ఒక స్కిల్స్ మీద రిలవెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఈ కంపెనీస్ కరెక్ట్గా సెట్ అవుతాయి. అదే మీరు ఫ్రెషర్ అయి ఉండి ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్, ఎంట్రీ లెవెల్ గ్రాడ్యుయేట్స్ అయితే మాత్రం మరి ఈ లార్జ్ కంపెనీస్ని మనం రికమెండ్ చేయొచ్చా అంటే అందరు రికమెండ్ చేస్తారు. బట్ కొంతమంది ప్రొఫెషనల్స్ ఫ్రెషర్స్కి ఎంఎన్సీ కంపెనీస్కి పెద్ద కరెక్ట్ కాదని చెప్తుంటారు. బట్ ఎందుకు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇలా చెప్తున్నారు అంటే ఫ్రెషర్స్ని మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్ త్రూ ఆఫ్ క్యాంపస్ కానీ ఆర్ క్యాంపస్ సెంటర్స్లో కానీ కొంతమంది స్టూడెంట్స్ని ఆర్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకొని కంపెనీస్ తీసుకెళ్తారు. వాళ్ళు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళని చెక్ చేసుకొని వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ని చెక్ చేసుకొని హైర్ చేసుకుంటారు జనరల్గా. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కంపెనీలోకి తీసుకువెళ్ళిన తర్వాత, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫ్రెషర్స్ని వెంటనే ఏ కంపెనీ కూడా ప్రాజెక్ట్లో కూర్చోబెట్టదు, అసలు ప్రాజెక్ట్లోకి అసైన్ చేయదు. ఎందుకు అంటే దానికి రీజను వీళ్ళు ఇప్పుడిప్పుడే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళకు ఒక 2 months ట్రైనింగో లేకపోతే 3 months అలా వాళ్ళ కంపెనీని బట్టి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ప్రాజెక్ట్స్లో, మేజర్ ప్రాజెక్ట్స్లో అసలు ఈ ఫ్రెషర్స్కి అవకాశం ఇవ్వరండి. మోస్ట్లీ ఎలాగ యూజ్ చేసుకుంటారంటే వీళ్ళని ఏదో ఒక సపోర్టివ్ ప్రాజెక్ట్సో లేకపోతే ఏదన్నా టెస్టింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్సో, ఏవో చిన్న చిన్న ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేయటం, లేకపోతే ఇంకొక వర్క్ చేయించుకోవటం, ఇంకొక డొమైన్లో ఇంకొక వర్క్ చేయించుకోవడం, ఏదో విధంగా వాళ్ళకి యూటిలైజ్ చేసుకుంటారు. సో ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు నేర్చుకునే అవకాశం, ఆ ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోతుంటుంది లార్జ్ ఎంఎన్సీ కంపెనీస్లో. ఓకే, అదే మీరు ఏదన్నా మిడ్ సైజ్ కంపెనీసో, స్టార్టప్ కంపెనీసో ఎక్కడన్నా అవకాశం కానీ వచ్చిందంటే ఫ్రెషర్గా కానీ మీరు ఇంకా కళ్ళు మూసుకొని అలాంటి కంపెనీలో జాయిన్ అవ్వండి. మేబీ జాబ్ సెక్యూరిటీ కొంత ఉండకపోవచ్చు ఇలాంటి స్టార్టప్ మిడ్ సైజ్ కంపెనీస్లో. బట్ ఏంటంటే ఉన్న రోజులు మాత్రం మీరు 1 year చేయండి, 6 months చేయండి, ఆ 2 years చేయండి, 100% మీరు వర్క్ నేర్చుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకుంది వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి. కాబట్టి మీకు A to Z స్కిల్స్ అనేది 100% నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్మాల్ కంపెనీస్లో ఉండేదే తక్కువ మంది ఎంప్లాయీస్. సో మీరు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలాగ ఎవరితో కొలిక్స్ ఉండాలి, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మీకు వర్క్ కల్చర్ తెలుస్తుంది. అండ్ మీరు వర్క్ కూడా నేర్చుకుంటారు. మీ ఫ్యూచర్కి ఇక్కడే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అదే ఎంఎన్సీ కంపెనీస్లో కొంతమందికి, అంటే అందరినీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ వేస్తారు, ఏ ప్రాజెక్ట్స్ వేస్తారని చెప్పలేము. ప్రాజెక్ట్స్ ఉండి వాళ్ళకి ఏదో మైనర్ ప్రాజెక్ట్స్ అలా ఉంటే ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఇవ్వచ్చు, కానీ చాలా తక్కువ పర్సెంట్ మాత్రం ఎవరెవరికి కొంతమందికి మాత్రం ఆ అవకాశం వస్తుంది, ఆ ఆపర్చునిటీ వస్తాయి. ఇన్ కేస్ మీరు ఎంఎన్సీ కంపెనీస్లో జాయిన్ అయినా కూడా నా సజెషన్ ఏంటంటే మీకు ఏ వర్క్ ఇచ్చినా కూడా మీ ఏదైతే డ్రీమ్ ఉంటుందో, మీరు ఏదైతే స్కిల్స్ని నేర్చుకొని వెళ్తుంటారో వాటిని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ప్రాక్టీస్ చేసుకుంటున్నానండి. మీ ఫ్రీ టైంలో అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా సరే మర్చిపోవద్దు, టెక్నాలజీస్ మర్చిపోవద్దు. మీరు కంప్లీట్గా వదిలేశారంటే ఆ ఏదో ఈజీ జాబ్ని చేసుకుంటూ ఆ డైలీ వర్క్ని, రొటీన్ వర్క్ని చేసుకుంటూ వెళ్ళారంటే తర్వాత మీరు వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అందుకనే చెప్తున్నాను, ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళండి. దట్స్ ఇట్. అప్పుడు మీరు లార్జ్ కంపెనీస్ జాయిన్ అయినా కూడా మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకే, బట్ రియల్గా వర్క్ చేసేంత నాలెడ్జ్ అయితే రాకపోవచ్చు. బట్ మీరు మీ స్కిల్స్ని, మీరు నేర్చుకున్న దాన్ని, మీ అంబిషను, మీ గోల్ని మాత్రం మర్చిపోకుండా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటే సో ఎంతో కొంత మీకు మంచి అవకాశాలు ఫ్యూచర్లో కూడా వస్తాయి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయినా కూడా ఇన్ కేస్ ఆపర్చునిటీ వస్తే మీకు ఏదన్నా వేరే ప్రాజెక్ట్స్, అసలు ఏమి యూజ్ లేని ప్రాజెక్ట్స్, ఏవో ఓల్డ్ టెక్నాలజీ మీద మీకు వర్క్ కానీ చేపిస్తున్నారంటే మీరు మీ స్కిల్స్ మీద, ఏవైతే కరెంట్ ఐటీ ఇండస్ట్రీ మార్కెట్ డిమాండ్ స్కిల్స్ మీద
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ ఓకే గ్రో అవ్వండి. నెక్స్ట్ ఫ్యూచర్ మీకు చాలా గ్రోత్ ఉంటుంది. అదర్వైజ్ మీరు ఏవో ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేసి ఉంటే ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది. ఓకే, సో మ్యాక్సిమం మీకు మిడ్ సైజ్ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ ట్రై చేయండి ఫ్రెషర్స్ అయితే. ఓకే, సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇంకా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక స్ట్రాంగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.